కోరికలే దుఃఖానికి కారణమని బుద్ధుడు అంటాడు. కోరికలే అభివృద్ధికి కారణమని చాణక్యుడు అంటాడు. ఏది కరెక్టు? రెండూ కరెక్టే. కొన్ని పనికిమాలిన కోరికలు కోరుకుంటే జీవితంలో దుఃఖం వచ్చింది. ఇప్పుడు నీ దగ్గర శక్తి లేదు, విమానాన్ని కొనాలంటే ఏమైంది? దుఃఖం రాక. నీ శక్తిని మించిన కోరికలు నీకు ఉండకూడదు, నీకు ఉపయోగపడిన కోరికలు నీకు ఉన్నట్లయితే నీకు ఖచ్చితంగా దుఃఖం వచ్చింది. కానీ కోరికలు అభివృద్ధికి కారణం అంటాడు చాణక్యుడు. అసలు అభివృద్ధి అనేది లేకపోతే మానవ నాగరికత ఏముంది? ఎదురు బండి మీద మనిషి సాటిస్ఫై అయితే సైకిల్ వచ్చేదా, మోటార్ సైకిల్ వచ్చేదా, కారు వచ్చేదా, లారీ వచ్చేదా, షిప్ వచ్చేదా, విమానం వచ్చేదా, ర్యాకెట్ వచ్చేదా? ఎక్కడికక్కడ మనిషి సాటిస్ఫై అవ్వకూడదు, వాడు ట్రై చేస్తూనే ఉండాలి. ట్రై చేసినప్పుడు కోరికలే అభివృద్ధికి కూడా కారణం. ఇక్కడ ఇది కరెక్టు, అక్కడ అది కరెక్ట్. ఈ ప్రపంచంలో ఏది కరెక్టు, ఏది రైట్ అనేది ఆ సందర్భానికి అనుగుణంగా అనుభవించుకోవాలి. ఈ మధ్య ఎక్కువ మంది సైలెంట్గా ఉండండి అంటే, అన్ని చోట్ల సైలెంట్గా ఉంటే నీ మనసులో ఉన్న భావాలు ఎలా తెలుస్తాయి, నీ మనసులో ఉన్న విషయాలు ఎదురుడికి ఎలా తెలుస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే ఉన్నావు, నీ కుటుంబం కోసం ఇప్పుడు కష్టపడుతున్నావు. నీ కష్టాన్ని, నీ సుఖాన్ని ఇంటి వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళ మీద ప్రేమను వ్యక్తం చేయకుండా ఉంటే నువ్వు ప్రేమగా ఉన్నావు వాళ్ళకి ఎట్ట తెలిసింది? నువ్వు వస్తావు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి వచ్చి కోపంగా చిరాగ్గా మాట్లాడతావు. నీ ఒక్కడి కోసం అంతసేపు కష్టపడ్డావు. నువ్వు నీ కుటుంబ సభ్యుల కోసం కష్టపడ్డావా? నీ కుటుంబ సభ్యుల కోసమే కదా నువ్వు కష్టపడింది. మరి ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పందే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి అన్ని చోట్ల సైలెన్స్ పనికిరాదు, అన్ని చోట్ల ఎక్స్ప్రెషన్ పనికిరాదు. ఏ స్టేట్మెంట్ అయినా దాని యొక్క పరిస్థితికి అనుగుణంగా దాన్ని తీసుకోవాలి తప్ప ఏది కాన్స్టెంట్ అనేది కాదు.